హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం మళ్ళీ ట్యాంక్ బండ్ రూట్ తీసుకున్నాము. ఎందుకంటే ఈరోజు నాకు అటు సైడ్ వర్క్ ఉన్నది. సో ట్యాంక్ బండ్ రూట్ తీసుకున్నాము. కాకపోతే మొత్తం లైటింగ్ అంతా వేయింది. ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఉంటే బాగుంటుండే, చాలా బాగుంటుండే. అది విషయము. అయినా పర్లేదు, చూపెడదాం, ప్రయత్నం చేద్దాం. లైట్స్ అయితే పడ్డాయి, చూద్దాం. ఇప్పుడు నేను పరేడ్ గ్రౌండ్ రూట్లో ఉన్నాను. ఇక్కడ గణేష్ టెంపుల్ ఫేమస్. ఇది కూడా చూడండి, గణేష్ టెంపుల్. చూడండి ఫ్రెండ్స్, గణేష్ టెంపుల్ మంచి ఉంటుంది, ఫేమస్. ఇది పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ పక్కన చాలా ఫేమస్. గ్రౌండ్ గణేష్ కొన్ని గల డెకరేషన్ కూడా బాగా చేశారు. డెకరేషన్ చేశారు, సూపర్ డెకరేషన్ చేశారు. స్ట్రేట్గా ఇక్కడ నుంచి రైట్ మెయిన్ రోడ్ వస్తుంది. మెయిన్ రోడ్ చూడండి, ట్రాఫిక్ అయితే ఇబ్బంది. ఈవినింగ్ బాగుంటుంది క్లైమేట్, కానీ ఈవినింగ్ ట్రాఫిక్ తోటి ఇబ్బంది చాలా, అంటే చాలా. సిగ్నల్ అయితే రెడీ అయిపోయింది, పోతున్నాం ఫ్రెండ్స్. చాలా సార్లు ఈ రూట్కి వెళ్ళాము, అయినా కానీ బాగుంది. చూడండి, రోడ్ మీద గుంతలు, షేకింగ్ గుంతలు, చాలా డేంజర్. చూసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. కొంచెం డార్క్ అయిపోయింది, అయినా కానీ పర్లేదు, బాగానే ఉన్నది. లైట్స్ పడ్డాయి కదా, లైట్స్ పడ్డాయి అంటే కథం, వీడియో చాలా డార్క్ అయిపోయింది. సిగ్నల్ పడ్డది, ముందుకు పోతున్నాము. రూట్ చాలాసార్లు చూపెట్టాను. చూడండి కొంచెం స్ట్రేట్ పోతే సికింద్రాబాద్, మనం రైట్ హ్యాండ్లోకి సౌండ్స్ వస్తున్నాయి. ఏసీ సౌండ్స్, ఏసీ సౌండ్ వస్తుంది. ఏం సన్సెట్ అయిపోయింది చూడండి, సూర్యుడు భలే సన్సెట్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్ అంటే జస్ట్ 20 minutes ముందు వచ్చినా కానీ మనకు మంచి సన్సెట్ చూస్తుంది. మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చినా కానీ మంచి సన్సెట్ చూస్తుంది. గజిబిజి గందరగోళంలో మనం బిజీ అయిపోయినాం. అది ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి లెఫ్ట్ పోదాం ఫ్రెండ్స్. లెఫ్ట్ పోయి చూడండి ఫ్రెండ్స్, ప్యాట్లీ సెంటర్ ఫ్రెండ్స్. ప్యాట్లీ నుంచి ముందుకు పోతున్నాం. ప్యాట్లీ నుంచి ముందుకు పోతున్నాం ఫ్రెండ్స్. మొత్తం గడబడ గందరగోళం అయిపోయింది. లైటింగ్ ఎగ్దమ్ చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే ఫుల్ డార్క్ అనగాల, ఫుల్ లైట్ అనగాల, అట్లా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్లో మనకు ఫోటోగ్రాఫ్ అండ్ వీడియోగ్రాఫ్ మంచిగా ఉండదు. అది విషయం. మనం ముందుకు వెళ్తున్నాము.
లైటింగ్తో చూడండి. చాలా దగ్గర చాలాసార్లు చూపెట్టాను. అయినా కానీ ఏం చేస్తాం, మీ రూట్లో పోతున్నాం అంటే చూడాల్సి ఈ విషయం సార్. దగ్గరలో ఉన్నాం, చూద్దాం ఏం చేస్తాం. చాలా దగ్గరలో ఉన్నాం. కొంచెం ముందుకు పోయినామనుకో మనకు ట్యాంక్ బండ్ వస్తుంది. ట్యాంక్ బండ్ నుంచి పోదాం. ట్యాంక్ బండ్ నుంచి మనం నేరుగా పోతాం. సిగ్నల్ పడ్డది ఫ్రెండ్స్, తర్వాత మాట్లాడదాం. లైట్ వెనక నుంచి ఎట్లా పడుతుంది కొడతారు, టిప్పర్ కొడతారు. ఎందుకంటే వాళ్ళు టిప్పర్ కొడుతూనే ఉంటారు. వచ్చేసినాము ట్యాంక్ బండ్ దగ్గరికి. సూపర్ ఏముంది లైట్, ఇది న్యాచురల్. అది కొంచెం లైట్ వేసిన లోపల వేస్తే న్యాచురల్. ముందుకు పోతున్నాము, దగ్గరికి వచ్చేసినాము, ట్యాంక్ బండ్ ఎక్కుతున్నాం. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందస్తే దొరుకుతుంటే సూపర్ అది ఉంటుంది. ఏమైపోయిందంటే ఇటు డార్క్ కాదు, ఇటు లైట్ కాకుండా అయిపోయింది సిచ్యువేషన్. కరెక్ట్ టైంకి వస్తే బాగుంటుంది. ఇప్పుడు లైటింగ్ కాకుండా అయిపోయింది, డే లైట్ కాక లైట్ కాక అయిపోయింది. రెండు ఏది కాకుండా అయిపోయింది. అట్లయిపోయింది ఫ్రెండ్స్. ఈ రూట్ ఎన్నిసార్లు చూపెట్టిన ఫ్రెండ్స్, ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు. సిగ్నల్ పెట్టండి. అలాగని మనం చాలా ట్రాఫిక్ ఉంది. చూడండి, ఇంకా ఏంటంటే సిగ్నల్స్ ఫుల్ ట్రాఫిక్ ఉంది. అందుకనే ఇబ్బంది, చాలా అంటే చాలా ట్రాఫిక్. ఎన్నిసార్లు చూపెట్టాలి ట్యాంక్ బండ్, ఎన్నిసార్లు చూపెట్టాలి, అన్నిసార్లు చూపెట్టాలి. लाइटिंग अन्नी एदुर सामने लाइटिंग हो रहा, कैसा हो रहा देख। ట్యాంక్ బండ్ అందాలు కూడా డల్ అయిపోయాయి. అట్లాంటిది బయటికి వెళ్తలేరు. खामोश हो गया टैंक बंड, बहुत खामोश हो गया। पब्लिक नहीं है, टूरिस्ट। इन्हें पట్టుకొని పోతుందా అదే గమ్మత్తు అన్నీ కనిపిస్తాయి, తమాషా అనిపిస్తాయి రోడ్ మీద. నేను తమాషాలు అవపడుతుంది. काम है तो जाना पड़ता है कि नहीं। काम है तो जाना पड़ता। लाइटिंग बहुत लाइटिंग आ गया अट्ले एग्जाम होते चिंता
దబాయించేసింది ఎగ్దం. స్టాప్ బటన్ ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి చాలా హెవీ ట్రాఫిక్ అయిపోయింది ఒకటేసారి. చాలా ట్రాఫిక్ అయిపోయింది ఒకటేసారి. ఈ నుంచి మనకు లెఫ్ట్ పోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్, మనకు చాలా లెంతీ వీడియో అయిపోయింది. ఈ వీడియో ఎక్కడైనా క్లోజ్ చేసేస్తాను సార్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం. అంతసేపు బాయ్.